హాయ్ అండి, క్రేజీ అబ్బీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ప్రాన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో రొయ్యలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఉడికించుకుందాం. పసుపు ఉప్పు వేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు, అలాగే ఉప్పు, సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవి ఇందులో నుంచి వాటర్ వచ్చి ఉడికిందాక ఉడికించుకున్నాండి. అప్పుడు అలా చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ వచ్చిందాక ఉడికించుకున్నామండి. ఇదిగోండి, రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చింది కదండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం ఉడికించుకుందాం. అప్పుడు ఎటువంటి నీచు వాసన లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, రొయ్యల్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక కళాయి పెట్టుకొని పక్కకు దించుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి వేడయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాం. అలాగే కరివేపాకు, ఇవి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నాయి కదండి, ఫ్రై అయ్యేవి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నాన్ వెజ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేద్దాం. ఇవి కూడా 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇలా ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. గ్రేవీ బాగా వస్తుందండి. ఇది బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఇప్పుడు టమాటో స్వాంగ్గా మగ్గడానికి ఇందులో ఉప్పు వేసుకున్నాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం టమాటా మెత్తపడిందాక. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇందులోకి వచ్చేసి పసుపు, అలాగే ధనియాల పొడి, 2 స్పూన్ల దాకా కారం, ఇప్పుడు ఇవి కలుపుకున్నాం. ఒక 2 నిమిషాల పాటు మసాలాలుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదండి, దగ్గరికి వస్తుంది కదండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుని ఇప్పుడు కలుపుకొని
స్మెల్ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల్లో దగ్గరికి అయిపోద్ది, ఉడికించుకుంటే. మూత తీసి చూద్దామండి 2 మినిట్స్ తర్వాత. ఇదిగోండి మనకి రొయ్యి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకే కాదు, చపాతీ రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుంటారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.